హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీ నుంచి వచ్చే ఆ ఒక్క సపోర్ట్ చాలు. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పుష్ప 2 మూవీ అయితే రోజుకొక రికార్డును కొట్టుకుంటా పోతుంది గాయస్. ఈ మూవీ వచ్చేసి కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఒక మూవీ అనేది 6 రోజుల్లోనే, అంటే ఇంత తక్కువ టైంలో 1000 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఇది చిన్న ఆషామాషి విషయం కాదు. ఈ నెల 5న ఈ మూవీ రిలీజ్ అవ్వగా కేవలం 6 రోజుల్లోనే ఈ రికార్డ్ పెట్టినట్టు ట్రేడ్ నుంచి సమాచారం. అయితే ఇది అఫీషియల్ కాదు, అనఫిషియల్ అనమాట. అఫీషియల్గా మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. సో ఇప్పుడు ఇప్పటి వరకు మన ఇండియన్ మూవీస్లలో అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్లో చేరిన మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి దంగల్. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ అత్యంత వేగంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ ఓవరాల్ కలెక్షన్స్ మాత్రం 2024 కోట్లు. ఈ కలెక్షన్స్ మొత్తం ఈ మూవీ ఇండియాలో కలెక్ట్ చేయలేదు. ఇందులో మ్యాక్సిమం 1200 కోట్ల వరకు చైనాలో కలెక్ట్ చేసింది ఈ మూవీ. సెకండ్ వచ్చేసి బాహుబలి 2. ఈ మూవీ వచ్చేసి 1810 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో ఇది బాహుబలి 1కి సీక్వెల్గా వచ్చిన మూవీ కాబట్టి ఈ మూవీ పైన, అంటే ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్గా విపరీతమైన హైప్ అనేది ఉందన్నమాట. ఆ హైప్ మూలాన ఈ మూవీకి ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ వచ్చాయి. దంగల్ మూవీకి టోటల్ వరల్డ్ వైడ్గా, అంటే చైనా కావచ్చు, వేరే వేరే ఇతర భాషల్లో రిలీజ్ అయినప్పుడు వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ వచ్చిన దాన్ని బట్టి ఆ మూవీని 2024 కోట్లు కలెక్షన్స్ కొట్టిందని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇండియాలో చూసుకుంటే అది కూడా హిందీలో బాహుబలి 2 మూవీనే మొన్నటి వరకు టాప్ ప్లేస్లో ఉన్నదనమాట. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే బాహుబలి 2 సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఆర్ఆర్ఆర్. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీ రామారావు ముగ్గురు కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో ఉన్న హైప్ అయితే మామూలు హైప్ కాదు. ప్రతి సినీ అభిమాని ఈ మూవీ కోసం ఎదురు చూశాడనమాట. అంతగా వెయిట్ చేసినటువంటి మూవీ ఏదైనా ఉందంటే అది కేవలం ఆర్ఆర్ఆర్ మూవీయే. ఈ మూవీ వచ్చేసి అన్ని భాషలు కలుపుకొని ఫుల్ రన్లో 1236 కోట్లు కలెక్ట్ చేసి అత్యంత వేగంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన 3వ మూవీగా నిలిచింది. 4వ మూవీగా కేజీఎఫ్ 2. ఈ మూవీ కేజీఎఫ్కు సీక్వెల్గా వచ్చిన మూవీ. సేమ్ బాహుబలి 1కు సీక్వెల్గా బాహుబలి 2 వచ్చినప్పుడు బాహుబలి 2కు ఏ విధమైన హైప్ ఉందో అలాగే కేజీఎఫ్ 2కు కూడా అదే హైప్తో రిలీజ్ అయిన మూవీ అనమాట ఇది. ఈ మూవీ వచ్చేసి 1235 కోట్లు కలెక్ట్ చేసి 4వ 1000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. 5వ మూవీ వచ్చేసి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ. ఈ మూవీ ఫుల్ రన్లో 1162 కోట్లు వసూలు చేసి 1000 కోట్లు కలెక్ట్ చేసినటువంటి 5వ మూవీగా నిలిచింది. తర్వాత 6వ మూవీగా మళ్ళీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ 1052 కోట్లు వసూలు చేసి ఫుల్ రన్లో 1000 కోట్లు కలెక్ట్ చేసిన 6వ మూవీగా నిలిచింది. రీసెంట్గా డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయినటువంటి టాలీవుడ్ టాప్ స్టార్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ అయినటువంటి పుష్ప 2 మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసిన 7వ మూవీగా నిలిచింది. సో ఇది గాయస్, మన ఇండియన్ మూవీస్లలో 1000 కోట్ల కలెక్షన్ దాటినటువంటి సినిమాలు వరుసగా పుష్ప 2 మూవీతో కలుపుకొని ఇప్పటి వరకు 7 సినిమాలు 1000 కోట్ల క్లబ్లోకి చేరాయి అన్నమాట. సో దట్స్ ఇట్ గాయ్స్, ఈరోజుకి ఈ వీడియో. సో మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకు మీ నుంచి కావాల్సిన సపోర్ట్ ఇది ఒక్కటే గాయ్స్.